ఫరో హృదయంలో నేను బైబిల్ ధ్యానించినప్పుడు 6 విషయాలు నేను గ్రహించగలిగాను. 6 విషయాలు. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే, ఫరో ఆరాధనకు ఎప్పుడు కూడా వ్యతిరేకతను కలిగిన వాడు, అభ్యంతరాలను కలుగజేసేవాడు, ఆరాధనను అంగీకరించేవాడు కాదు. ఆరాధన విషయంలో దేవునికి ప్రజలను దగ్గర కాకుండా చేసేటువంటి వ్యక్తి హృదయమే ఫరో హృదయం. రెండో మాట చెప్తాను ఈరోజు. నిర్గమాకాండం 7వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను. అప్పుడు ఫరో తన విద్యాంసులను మంత్రాజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునిగాండ్రులను తమ మంత్రముల చేత అలాగును చేసిరి. వారిలో ప్రతి వాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను. గాని అహరోను కర్ర వారి కర్రను మృంగివేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయం కఠినమాయనని కనుక. ఫరో హృదయం ఎలా ఉంటుంది అనే విషయాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. మొదటిగా ఫరో ఆరాధనకు అభ్యంతరం లేదా ఆరాధనను ప్రోత్సహించే మనస్సు లేనివాడు, ఆరాధనకు ఆటంకం, ఆరాధన అంటే ఇష్టం లేనివాడు, ప్రభుని ఆరాధించుటకు ప్రజలను పంపనొల్లని వాడు. రెండో మాట ఏంటంటే, మోషేని దేవుడు అరణ్యంలో ఉండగా, మిద్యాను అరణ్యంలో ఉండగా దర్శించాడు. మండుచున్న పొదలో నుండి మాట్లాడి తిరిగి ఐగుప్తు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. కానీ మోషేకి ఉన్న ఒక భయం కానీ, అవిశ్వాసం కానీ, బలహీనత కానీ ఏంటంటే, నీవు నన్ను పంపావని వాళ్ళు ఎలా నమ్ముతారయ్యా? నేను అక్కడి నుంచి ఒక వ్యక్తిని హత్య చేసి వచ్చాను. నేను అక్కడి నుంచి వచ్చి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది, 40 ఏళ్ళు అయింది. ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత నేను వెళితే వాళ్ళకి క్రొత్త వ్యక్తినే కదా, నేను ఏమని పరిచయం చేసుకోవాలి? ఒకవేళ చేసుకున్నా వారు ఎలా నమ్ముతారు? నువ్వెవడోరా అంటే నేనేం చెప్పాలయ్యా అంటే, మోషే నువ్వేం భయపడద్దు, నీ చేతిలో ఉంది ఏంటి అంటే కర్ర అంటాడు. దాని కింద పడే అనగానే మోషే చేతిలో ఉన్న కర్ర ఏమవుతుందండి? పాము అయింది. నువ్వు ఫరో ఎదుటికి వెళ్ళినప్పుడు కూడా ఇదే సూచక క్రియ చేసి నిన్ను నేను పంపానని అక్కడ నువ్వు రుజువు చేయాలి అని పంపిస్తాడు. సింహాసనం అందున్న ఫరో యొద్దకు వెళ్ళి, నా ప్రజలు నా దేవుణ్ణి ఆరాధించాలి, నా ప్రజల్ని పంపించు అని ఫరో యొద్దకు వెళ్ళి మోషే అహరోనులు అడిగినప్పుడు ఫరో అంటారు, అసలు మీరు ఎవర్రా బాబు, ఎవరని పంపించాలి? దేవుడు మమ్మల్ని పంపించాడు. దేవుడు మిమ్మల్ని పంపించాడా? ఎవరా దేవుడు ఏంటని అవహేళన చేసినప్పుడు, అపహాస్యం చేసినప్పుడు, దైవ శక్తిని రుజువు చేయడానికి దేవుడు మిద్యాను అరణ్యంలో ఏదైతే నేర్పాడో, ఏదైతే చూపించాడో అది తిరిగి ఫరో ఎదుట చేశాడు. మళ్ళీ ఏం చేశాడు చెప్పండి? తన చేతి కర్రను, అహరోను చేతి కర్రని కింద పడవేయగానే ఏమైంది? సర్పమాయను. అది చూసి ఆశ్చర్యచకితుడైనటువంటి ఫరో తన రాజ్యంలో ఉన్నటువంటి మంత్రజ్ఞులందరినీ పిలిచి, మాయగాళ్ళందరినీ పిలిచి, అరే వీరి కర్రని పాముగా మార్చారు, మీరు చేయగలరా అంటే వాళ్ళు వికటాట్టహాసాలు చేస్తూ అదేముంది రాజా అని చెప్పి రాజు ఎదుట వారి కర్రలు కూడా పడవేసి వాటిని సర్పాలుగా మార్చారు. అయితే కొస మెరిపేంటో తెలుసా? అహరోను చేతి కర్ర వారి కర్రలన్నిటినీ మింగేసింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఫరో ఎదుట ఎంత దైవికమైన కార్యము జరిగినా, అద్భుతములు జరిగినా, ఫరో దేవుణ్ణి మహిమపరచకుండా హృదయాన్ని ఏం చేసుకున్నాడట? కఠినపరచుకున్నాడు. ఫరో హృదయం ఏంటో తెలుసా? ఎన్ని అద్భుతాలు జరిగినా అతని హృదయం కఠినమే. ఎన్నో మేళ్లు జరిగిన, ఎన్ని ఆశ్చర్యక్రియలు జరిగిన
దేవుడు అడుగడుగునా నడిపిస్తున్నా, ఆయన సన్నిధిని పంపిస్తున్నా చాలా మందిలో ఏముండదంట? కృతజ్ఞతా హృదయం, స్తుతించే మనసు, మెత్తనైన హృదయం, ప్రభుని స్తుతించగలిగిన మనస్సు. వారి హృదయాలు వెంటనే కఠినమైపోతాయి అంట. ఇలా వెంటనే కఠినమైపోయినటువంటి హృదయానికి క్రొత్త నిబంధనలో ఇవ్వబడిన పేరు ఎవరికైనా తెలుసా? వాత వేయబడిన మనస్సాక్షి. స్పందన ఉండదు. ఇంకో మాట కూడా ఉంది దీనికి. ఏ గుండె? రాతి గుండె, కఠినమైన మనస్సు, రాతి గుండె, వాత వేయబడిన మనస్సాక్షి. ఎన్ని అద్భుతాలన్నా జరగనాయి. ప్రభుని స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి, ఆయనకు ప్రాధాన్యతనివ్వాలి, ఆయన గణపరచాలి, పొగడాలి, ఆయననే మనం ముందుగా పెట్టుకుని నడవాలి అనే ఆలోచన ఉండదు. చాలా జాగ్రత్త. నీ హృదయం ఎక్కడైనా స్తుతించకుండా కఠినమైపోతుందేమో, నీ హృదయం ఎక్కడైనా ప్రభుని ఆరాధించకుండా కఠినం అవుతుందేమో, నీ హృదయం ఎక్కడైనా సాక్ష్యం ఇవ్వకుండా కఠినం అవుతుందేమో. కొంతమంది జీవితాల్లో నాకు ఈ హృదయం లేదులే స్తోత్రం అని అనుకుంటారు, కానీ మీలో అనేక మందికి ఈ హృదయం ఉంది అని నేను చెప్పగలను. ఎందుకో చెప్పనా? ఒక రోగం వచ్చినప్పుడు, దేవుడు నిన్ను స్వస్థపరిచినప్పుడు ఆ రోగం పోయేదాకా అల్లాడిపోతావు. ప్రభు స్వస్థపరచగానే ప్రజలు ఎదుట నిలవబడి సాక్ష్యము ఇవ్వలేని మనస్సు, హృదయం. ఖచ్చితంగా ఏంటి చెప్పండి? ఫరో హృదయం. నీకు చిన్న మేలు జరిగినా పెద్ద మేలు జరిగినా ప్రభు సన్నిధిలో ప్రజల ఎదుట దేవుణ్ణి గణపరచాలన్న సదుద్దేశంతో నువ్వేం చేయాలా? సాక్ష్యం ఇవ్వాలి. తద్వారా నీ హృదయం తెరవబడుతుంది. చాలా జాగ్రత్త. అన్నిటికంటే శ్రేష్టమైనది నువ్వు భద్రంగా కాపాడుకోవాల్సింది వెండి కాదు, బంగారం కాదు, నీ హృదయం. నీ హృదయాన్ని ఏం చేసుకోవాలంట? భద్రపరుచుకోవాలి. ఎందుకో తెలుసా? ఆ హృదయంలో నుండి ఏమొస్తాయట? జీవధారలు. నీకు ఆస్తులు లేకపోవచ్చు, కానీ జీవం ఉంది. ఎక్కడ పెట్టాడు దేవుడు? హృదయంలో, లోపల. నీ హృదయాన్ని కనుక సరిగ్గా కాపాడుకోగలిగితే ఇట్స్ ఎ ఫ్లో, అదొక ప్రవాహం. నది ఒడ్డున ఒక పట్టణం ఉందనుకోండి, నీరు ఎందుకు ఉపయోగపడిందంటే వ్యవసాయం నీటి మీద ఆధారపడింది, కరెంటు నీటి మీద ఆధారపడింది, వాణిజ్యం నీటి మీద ఆధారపడింది, త్రాగే నీరు నీటి మీద ఆధారపడింది. అంటే నీరు అన్నిటికీ మూలం, ఆధారం. నువ్వు భక్తి బాగానే చేస్తున్నావని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ హృదయపు ఓటకి ఆటంకం. కారణం ఏంటో తెలుసా? చిన్నదే కదా, ఇది కూడా చెప్పాలంటావా? చిన్నదే కదా. దీన్ని కూడా స్తుతించాలంటావా? చిన్నదే కదా. ఇది కూడా పంచుకోవాలా? ఇదే ఉందిలే. దేవుడు కొన్ని అద్భుతాలు చేస్తూ ఉంటే ప్రజలకు ఏమవుతాయి అంటే అలవాటు. దేవుడు నీకు ఎప్పుడు క్రొత్తగా ఉండును గాక. ఆయన అద్భుతాలు ఎప్పుడు కూడా నిన్ను క్రొత్తగా ఉంచును గాక. అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో ప్రభు కొరకు నువ్వు నిలబడి సాక్షిగా ఉండుటకు ప్రభు నీకు ద్వారాలు తెరచును గాక. చెప్పండి అందరి దగ్గరగా ఆమేన్. ఈ హృదయం లేకపోతే కష్టం, ఆత్మీయ జీవితంలో నడవలేం. ఇశ్రాయేలు గురించి వ్రాయబడిన మాట ఒకసారి చదవండి. 106వ కీర్తన 13వ చరణం. 106వ కీర్తన 13వ చరణం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి. మీరు ఈ వచనాన్ని అండర్లైన్ చేసుకోవాలని కోరుతున్నాను. దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా ఇశ్రాయేలు జీవితంలో వారి హృదయం ఎట్లా ఉందంట? వెంటనే మరచిపోయే అనుభవం. వెంటనే అట, వెంటనే. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయకుండా, దేవుడు నేను నానా కష్టాల్లో నడిపిస్తూ ఉంటే, ఎన్నో శ్రమల మధ్య నడిపిస్తూ ఉంటే, నువ్వు దేవుని వైపు తిరుగుతూ ఆయన మేళ్ళు చేసినప్పుడు ఆయన మరిచిపోతే నువ్వు సరైనటువంటి విధానంలో ఉన్నట్టు కాదు. నీకు అవసరం వచ్చినప్పుడే కాదు ప్రభు వైపు తిరగటం,
నువ్వు ఆర్థిక పరిస్థితులు కుదేలైనప్పుడు మాత్రమే కాదు ప్రభు వైపు తిరగటం, ఎవరో ఏదో అన్నారని కృంగిపోయినప్పుడు కాదు ఆయన వైపు తిరగటం, ఏదో అనుకున్నావు అది జరగనప్పుడు కాదు ప్రభు వైపు తిరగటం. నీకు మేలు జరుగుతున్న ప్రతిసారి కూడా నీ దృష్టి ఎవరి వైపు ఉండాలి? ఆయన మీదే ఉండాలి. ఎర్ర సముద్రమును దాటించాడు. ఆ పై వచనంలోనే ఉంటుంది 11వ వచనం, నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటను నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. అయినను శత్రువుల్ని ముంచేసిన, దేవుణ్ణి వారు విశ్వసించిన, దేవుడు వారి జీవితంలో చేసిన అద్భుతాన్ని బట్టి కీర్తనలు పాడినా వెంటనే ఏం చేశారంట? మరిచిపోయారు. నీ జీవితంలో అద్భుతాలు జరుగుతున్నా, పాటలు పాడుతున్నా, నీలో విశ్వాసం ఉన్నా ఆయన అద్భుతాలు చేయగలడని ఒకవేళ కనుక నీ హృదయం సరిగ్గా లేకపోతే ఎంత గొప్ప విశ్వాసమైనా వెంటనే మరిచిపోయే ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్త. వెంటనే, వెరీ నెక్స్ట్ మూమెంట్. కృతజ్ఞత లేని వాళ్ళు వేల కొలదిగా ఏమైపోయారంటే కూలిపోయారు. ఇశ్రాయేలీలు అరణ్యంలో ఆకుల్లాగా రాలిపోవడానికి గల కారణం ఏంటంటే, ఆ కింద వచనాల్లో మీకు వ్రాయబడి ఉంటుంది, అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. ప్రభు వాళ్ళకి అడిగిందల్లా ఇచ్చిన వాళ్ళు స్తుతించడానికి బదులుగా ఏదైతే ఆశించకూడదో అంటే దురాశలు, బహుగా శోధించిరి. నేను అంటాను, దేవుడు మన జీవితంలో మేళ్లు చేస్తున్నప్పుడు స్తుతించాలా శోధించాలండి? మరి వీళ్ళు ఏం చేశారు? స్తుతించకుండా శోధించారు. ఆరాధించాలా ఆశించాలండి? వీరు ఆరాధించకుండా ఆశించారు. ఆశించారంటే ఇక్కడ అర్థం మంచి ఆశలు కాదు, చెడ్డ ఆశలు. వారు ఏం ఆశించారు? విగ్రహాన్ని ఆశించారు. ఏం ఆశించారు? వ్యభిచారాన్ని ఆశించారు. ఏం ఆశించారు? అధికారాన్ని ఆశించారు. ఏం ఆశించారు? దేవుడు వద్దన్న దాన్ని ఆశించారు. ఏమి ఆశించారు? ఐగుప్తు ఆశలు ఇంకా వారిలో రగులుతూనే ఉన్నాయి. ఎన్ని అద్భుతాలన్నా జరగని వాళ్ళు ముందు వైపు చూడట్లేదు. కనాను దర్శనం వారి కళ్ళల్లో మెదలట్లేదు, కానీ వాళ్ళు వెనకనే చూస్తున్నారు. ఐగుప్తు, ఐగుప్తు ఆహారం, ఐగుప్తు సమాధులు, ఐగుప్తు ప్రజలు, ఐగుప్తు పరిస్థితులు, నైలు నది, చేపలు, ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు, ఇదే వాళ్ళ పరిస్థితి. కానీ దేవుడు మనల్ని విడిపించాడే, నడిపిస్తూ ఉన్నాడే. మన దర్శనం వేరే, మనం వేరు చేయబడ్డామే. మనం ఐగుప్తుకు సంబంధించిన వారము కాదే, మనం ప్రత్యేకించబడిన ప్రజలమే. మన ఆలోచనలు ప్రత్యేకంగా ఉండాలి. ఇన్ని మేళ్లు చేస్తున్న దేవుడిని మనం ఆరాధించాలి, కానీ ఈ చెడ్డ ఆశలేంటి, స్తుతించాలి, కానీ ఈ సణుగుడేంటి అని అనుకోవట్లే వీళ్ళు. కృతజ్ఞత లేకుండా ఫరో, ఐగుప్తులో ఉన్న ఫరోకి ఏ హృదయం ఉందో చెప్పండి, అరణ్యంలో ఉన్న ఇశ్రాయేలు కూడా అదే హృదయం కంటిన్యూ అవుతుంది. కొంతమంది మందిరంలోకి వస్తారు, కానీ వారి ఆత్మంతా లోకపు ఆత్మ, వారి ఆత్మంతా ఐగుప్తు ఆత్మ, వారి మనస్సంతా ఐగుప్తు మీదే ఉంటుంది. వారి ఆశలన్నీ కూడా ఐగుప్తు హృదయం, వారి హృదయం అంతా కూడా ఫరో హృదయం. ఆయన మనకి నూతనమైన హృదయాలను ఇచ్చునుగాక. పాత హృదయాలు పెట్టుకుంటే ఏమైపోతాయి చెప్పండి? మీ జీవితాలు విచ్ఛిన్నమైపోతాయి. అందుకని యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ద్రాక్షారసము కొత్తదేనంట, తిత్తులు ఎలాంటి అంట? పాతవట. పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోస్తే ఆ తిత్తులలో ద్రాక్షరసం నిలిచిద్దండి? ఆ ద్రాక్షారసం యొక్క ప్రభావానికి ఆ తిత్తులు నిలబడతాయా? నో. నువ్వు క్రొత్త నిబంధనలోనికి వచ్చావు. ఈ ఉపదేశం నీలో ఉండాలి అంటే నీకు క్రొత్త హృదయం, కొత్త తిత్తు. నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలైనా ఆత్మ సంబంధంగా నడిపించబడతా ఉన్నా, నూతనమైన ఉపదేశాలు వినిపించబడతా ఉన్నా, నీకు ఇంకా పాత స్వభావం ఎందుకుంది? ఈ రాత్రి ఆ తిత్తిని తీసి పారవేసి ప్రభు యొద్ద ఒక కొత్త తిత్తిని అడుగు. అదే హృదయం. నేనెన్ని నీకు చెప్పినా, ఎంత బాగా నడిపించినా, పరిశుద్ధాత్ముడు సంఘంలో ఎంత బాగా పనిచేసినా, అనేకులు ఆశీర్వదించబడుతున్నా నువ్వు ఆశీర్వదించబడలేకపోవడానికి గల కారణం ఏంటంటే నీ లోపల ఇంకా పాత హృదయమే, కఠిన హృదయమే.
స్తుతించని హృదయమే, ప్రభుని గణపరచని హృదయమే. అబ్రహాముకి ఒక నూతనమైన దేశాన్ని ఇస్తానన్నప్పుడు పాత దేశాన్ని వదిలిపెట్టాడు. అబ్రహాముకు ఒక నూతనమైన వాగ్దానాలు చేసినప్పుడు పాతవన్నిటినీ వదిలిపెట్టాడు. పాతవి గతించను, సమస్తం ఏమైంది? క్రొత్తవాయిను. నీ మనస్సు మారి నూతన పరచబడుట వలన నువ్వేమవ్వాలట? రూపాంతరపరచబడాలి, ట్రాన్స్ఫర్మేషన్. నీ హృదయము మారితే నువ్వు నూతనమవుతావు. నువ్వు నూతనమైతే రూపాంతరపరచబడతావు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఎన్ని అద్భుతాలు అనుభవించారు, అయినా కానీ వారి హృదయాలలో కఠిన హృదయం, ఫరో హృదయం, స్తుతించని హృదయం, పాడని హృదయం, ఆరాధించని హృదయం. ఎవరు అడ్డగిస్తున్నారు? మీరు స్తుతించకుండా. ఎవరు అడ్డగిస్తున్నారు? మిమ్మల్ని ఆరాధించకుండా. ఎవరు అడ్డగిస్తున్నారండి? మీరు నోరు తెరవకుండా. సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఏదో తేడా ఉంది. ఫరో కళ్ళ ఎదుట అద్భుతాన్ని చూసినా అతని హృదయం ఏమైందంట? కఠినపరచబడిందంట. ఏముందిలే పోనీ. తనను తాను సమర్థించుకోవడానికి తన మాయగాళ్లను తెప్పించుకున్నాడు. అది కూడా పోయినప్పుడు అతడు దేవుని స్తుతించడానికి బదులుగా ఏం చేశాడు? దేవుని ఏముందిలే, నాకంటే గొప్పడా అన్న ఫీలింగ్తో పెద్ద అద్భుతంగా అనిపించాల. కొంతమంది జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తున్నా ఏముందిలే, అద్భుతంగా అనిపించదు. ప్రభు చేసిన మేళ్ళు నీకు విలువగా కనబడనప్పుడు నీకు దేవుడు మేలు చేయటం ఆపేస్తాడు. చాలా జాగ్రత్త. దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తున్నప్పుడు నువ్వు స్తుతించని హృదయంతో ఉన్నావు అనుకో, ఆయన కార్యాలు ఆపేస్తే నువ్వేం చేస్తావు? దేవుడిని నడిపిస్తున్నప్పుడు నువ్వు ఆయన ఆరాధించకుండా ఉన్నావు అనుకోండి, ఆయన నీకు తోడుగా ఉండకుండా నిన్ను వదిలిపెడితే ఏం చేస్తావు? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు స్పందించకుండా ఉన్నావు అనుకోండి, ఆయన మౌనం అయిపోతే ఏం చేస్తావు? దేవుని మౌనం ఆయన వేసే శిక్ష కన్నా ఘోరమైంది. ఇంకో శిక్ష అయితే భరించవచ్చు, మరొక శిక్ష అయితే భరించవచ్చు, ఇంకొక శిక్ష అయితే భరించవచ్చు, ఇంకొక శిక్ష అయితే భరించవచ్చు. కానీ అసలు దేవుడే మాట్లాడకపోతే అంతకంటే భయంకరమైన శిక్ష ఇంకేదైనా ఉందండి? గుర్తుపెట్టుకో, దేవుడు నీతో మాట్లాడితే నువ్వు ధన్యుడివి, ఆయన గద్దిస్తే నువ్వు ధన్యుడివి, ఆయన హెచ్చరిస్తే నువ్వు ధన్యుడివి, ఆయన శిక్షిస్తే నువ్వు ధన్యుడివి, ఆయన కొడితే నువ్వు ధన్యురాలివి. అసలు ఆయన వదిలేసి నీకు మౌనంగా ఉన్నాడు అనుకో, నీతో ఏం మాట్లాడలేదు అనుకో, వాక్యం వింటున్నావు కానీ నీతో మాట్లాడినట్లుగా అనిపించట్లేదు, వాక్యం చదువుతున్నావు కానీ అది నీకు ఎక్కట్లేదు అంటే కారణం ఏంటంటే యు లాస్ట్ యువర్ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి నువ్వు ప్రత్యక్షతను కోల్పోయావు అంటే ఆయన మాట్లాడడం మానేశాడు. ఆయన మౌనం అన్ని శిక్షల కంటే భయంకరమైనదే. స్తుతించని హృదయం ఏ పరిస్థితిలో వస్తుందో అక్కడ దేవుడు మాట్లాడు, ఏ కుటుంబంలో వస్తుందో అక్కడ దేవుని వాక్కు ఉండదు. అబ్రహాము గుడారం గురించి వ్రాయబడింది, ఆయన గుడారంలోనికి దేవుని వాక్కు ప్రత్యక్షమైందట. చప్పట్లు కొడదామా? గట్టు హల్లెలూయా. ఎంత మంచి హృదయం, ఎంత మెత్తని హృదయం, ఎంత స్పందించగలిగిన హృదయం అబ్రహాముకుంటే దేవుని వాక్కు అబ్రహాము గుడారంలోకి వస్తుంది. నీ హృదయం దాకా దేవుని వాక్యం రావట్లేదంటే నీ హృదయం అనబడిన గుడారము, ఆనాడు అబ్రహాము గుడారంలోనికి దేవుని వాక్యం వచ్చింది, ఈరోజు నీ హృదయం అనబడిన గుడారములోనికి దేవుని వాక్యం రావట్లేదంటే గల కారణం ఏంటో చెప్పనా? నీ గుడారములో కఠినమైనటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఏలి కుమారులు దుర్మార్గులైరే, దేవుని ఎరుగని వారైరి. ఏలీతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడకుండా వేరొక ప్రవక్తని షిలోహుకు పంపవలసి వచ్చింది. ఏలీ దైవజనుడే కానీ ఏలీతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఒకవేళ మాట్లాడిన వినే ఆత్మీయ స్థితిలో ఏలీ లేడు. అందుకని ఏలీతో దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడలేక
ఎవరు రావాల్సి వచ్చింది ఏలి దగ్గరికి? వేరొక ప్రవక్త వచ్చి చెప్పిన మాట ఏంటి తెలుసా? నీవు దేవుని కంటే నీ కుమారులనే ఎక్కువగా సంతోష పెడుతున్నావు. ప్రభు అంత గొప్ప పరిచర్య ఇస్తే ఏలి దేవుడిని సంతోషపరచకుండా ఎవరిని సంతోషపరుస్తున్నాడట? తన కుమారులను. మన జీవితాలు ప్రజలను ఆరాధించడానికి కాదు, మన జీవితాలు ప్రజలను సంతోషపెట్టడానికి కాదు. మన జీవితాలు మనల్ని సృజించిన, విడిపించిన, నడిపిస్తూ ఉన్న, అద్భుతాలు చేస్తున్న దేవుని ఆరాధించడానికి. స్తోత్రం. హల్లెలూయా. నిన్ను నడిపించిన, విడిపించిన దేవునికి నువ్వు కృతజ్ఞత లేకపోతే ఎందుకండి మన జీవితాలు? చాలా జాగ్రత్త. నువ్వు నోరు తెరవలేకపోతున్నావా? ఖచ్చితంగా నీ హృదయంలో ఏదో తేడా ఉంది. నువ్వు పాడలేకపోతున్నావు, ఖచ్చితంగా నీ హృదయంలో ఏదో తేడా ఉంది. నువ్వు స్తుతించలేకపోతున్నావు, చెక్ యువర్ హార్ట్. నీ మనస్సుని, నీ హృదయాన్ని చెక్ చేసుకో. ఏలితో దేవుడు మాట్లాడలా. ఆరాధన హృదయం. స్తోత్రం చెప్పండి. ఏ మనసు? ఆరాధన మనసు కలిగిన శామ్యూల్తో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడతాడు దేవుడు? ఆరాధన, మెత్తన హృదయం కలిగిన వాళ్ళతో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సౌలుతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడలా. దేవుని మౌనం ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఒక రాజు పిచ్చి పట్టినట్లుగా. దేవుడు మాట్లాడకపోతే రాజులు కూడా పిచ్చిళ్ళు అవుతారు. జాగ్రత్త. దేవుడు మాట్లాడకపోతే రాజులు గడ్డి తింటారు. దేవుడు మాట్లాడకపోతే రాజులు రాజ్యమునకు వేరాయి బ్రతకాల్సి వస్తుంది. కర్ణ పిశాచములు కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని పొందుకోవాలని అనుకున్నాడంటే దేవుని వాక్యం అతనికి ఎంత కరువు అయిందో చూడండి. నా ప్రియ సోదరుడా, దేవుడు నీతో సూటిగా, తేటగా, స్పష్టంగా మాట్లాడుతూ ఉండగానే, ఆయన నీకు సమీపముగా ఉండగానే నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకుంటే ధన్యురాలివి. నీ హృదయ విషయంలో కనుక నువ్వు అప్రమత్తంగా ఉండకుండా నిర్లక్ష్యపు వైఖరిని వ్యవహరిస్తూ ఉంటే, ఫరో వలె కఠిన హృదయం చేసుకుని దేవుని అద్భుతాలు నీకు అలవాటుగా మార్చబడి ఆయన ఏమాత్రం ఆయన సన్మానించలేని పరిస్థితుల్లో కనుక నీవు ఉన్నావంటే నీ హృదయాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయలేడు. దావీదుకి సౌలుకున్న తేడా ఏంటో తెలుసా? దావీదు ఏ మేలు చేసినా తన హృదయంతో చెప్తాడు, నా ప్రాణమా, నా అంతరంగమునున్న సమస్తమా, ఆయన చేసిన ఏ మేలుని, ఉపకారాన్ని నువ్వు మరిచిపోవద్దు. స్తోత్రం చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. కానీ సౌలుకున్న లక్షణం ఏంటో తెలుసా? ఏ రోజైనా సౌలు ప్రార్థన చేసినట్టుగా కానీ, ప్రభుని ఆరాధించినట్టుగా కానీ, ప్రభుని స్తుతించినట్టుగా కానీ, ప్రభునే సన్మానించినట్టుగా కానీ, ప్రభు కొరకు ఏదైనా ఒక ప్రత్యేకమైన సేవ చేసినట్టుగా కానీ మీరు ఎక్కడైనా బైబిల్లో కనుగొంటారండి? కనబడదు. దేవుడు మనుషులందరిలో ప్రత్యేకించి అతన్ని రాజుగా చేసినప్పుడు అతని మొదటి స్థితి, మొదటి మనస్సు ఏంటో తెలుసా? తన దృష్టికి తాను హీనుడై. ఎట్లున్నాడట? తన దృష్టికి తాను హీనుడు, పనికి రానోడు, పనికి మాలోడు. ప్రభువా, నన్నెందుకు ప్రభువా ఏర్పాటు చేసుకున్నావు? నేనే పాటోడిని, నా గోత్రం ఏ పాటిది, నా కుటుంబం ఏ పాటిది. ఎంత దీనత్వమో, ఎంత మంచి హృదయమో. ఒకవేళ అదే మంచి హృదయం కనుక కంటిన్యూ అయితే సౌలు జీవితం ఇంకెంత దేదీప్యమానంగా, ఆశీర్వాదకరంగా ఉండేది తెలీదు. ఎందుకని ఈ రాత్రి వేళ దేవుడు సౌలుని, దావీదుని ఎదురు పెడుతున్నాడంటే, ప్రభువు నీకు ఇచ్చిన స్థితిని మరిచిపోయి ఆయన ఆరాధించేటువంటి పరిస్థితుల్లో కనుక నువ్వు లేకపోతే సౌలును దేవుడు విడిచిపెట్టినట్లుగా, సౌలుకి దేవుని కృప దూరమైనట్లుగా, సౌలును దేవుడు కొట్టివేసినట్లుగా నిన్ను కూడా నిర్దాక్షిణ్యంగా కొట్టివేసేటువంటి ప్రమాదం ఉంది అని పరిశుద్ధాత్ముడు రాత్రి సెలవిస్తున్నాడు. దావీదు ఎల్లవేళలా ప్రభుని ఆరాధించాడు కాబట్టి అతనికి ఇవ్వబడిన కృప కొట్టివేయబడలేదు, కానీ శాశ్వత కృపగా మార్చబడింది. తల్లి తన బిడ్డలను మరచిన
నేను మరువాలేనంటివే. నువ్వు స్తుతిస్తే, కృతజ్ఞత కలిగి ఉంటే కృప పొడిగించబడుతుంది. కృతజ్ఞత ఆగిపోతే చెప్పండి, కృప నీకు లోపించింది. నీకు కృప ఉంటే చాలు, అన్నీ ఉన్నట్టే. కృప ఉండాలంటే ఖచ్చితంగా కృపకి నువ్వు ఇవ్వగలిగింది ఏదైనా ఉందంటే అది కృతజ్ఞతాస్తుతులు. దావీదు ముదిమి వయసులో కూడా ఆయన ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా నేను ఎంతటోడిని, నా కుటుంబం ఏ పాటిది, ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడినయ్యా. ఈ హృదయమే దావీదుకు దేవుణ్ణి ఆకర్షితునిగా మార్చింది. ఈ హృదయమే దావీదుని దేవునికి హృదయానుసారినిగా మార్చింది. ఈ హృదయమే దేవుడు దావీదుని వదిలిపెట్టలేనంత పెనవేసేటట్లుగా కృపనిచ్చింది. ఈ హృదయమే దావీదుని శాశ్వత కృపకు అర్హునిగా మార్చింది. నాకు ఆశ్చర్యం కలిగించేది, ఆనందం కలిగించే విషయం చెప్పనా? దావీదు పేరు సమూయేలు గ్రంథంలో ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథంలో ఉంటుంది, రెండవ సమూయేలు గ్రంథంలో ఉంటుంది, మొదటి రాజుల గ్రంథంలో ఉంటుంది, రెండవ రాజుల గ్రంథంలో ఉంటుంది, మొదటి దినవృత్తాంతంలో ఉంటుంది, రెండవ దినవృత్తాంతంలో ఉంటుంది, సువార్తల్లో ఉంటుంది, పత్రికల్లో ఉంటుంది, ప్రకటన గ్రంథంలో ఉంటుంది, కీర్తనల్లో, ఇక ఆయన కీర్తనలు ఉన్నాయి కాబట్టి ఆయన పేరు ఉంటుంది. ఏమండి, అసలు ఒక భక్తుడి పేరు ఒక పుస్తకంలో రాయాలంటేనే పరిశుద్ధాత్ముడు ఎంతగానో వారి యోగ్యతలను కనిపెట్టి రాస్తాడే. అట్లాంటిది దావీదు పేరుని ఇన్ని గ్రంథాల్లో రాయించాడంటే నిజంగా ఆయన హృదయం ఎంత మంచిది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చూద్దామా? హల్లెలూయా. ఇది కృప కాదా? దావీదు కృతజ్ఞతా హృదయాన్ని బట్టి కృప ఈ విధంగా విస్తరించబడినట్లుగా నువ్వు గనక దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటే నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో దేవుడు నీ పేరును స్థాపిస్తాడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో దేవుడు నిన్ను స్థాపించాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడున్నా ఏం చేయాలి? ప్రభుని స్తుతించాలి. నువ్వు ఎక్కడున్నా స్తుతించాలి. ఇంట్లో ఉన్నావా స్తుతించు, పొలంలో ఉన్నావా స్తుతించు, పని స్థలంలో ఉన్నావా స్తుతించు, ఆఫీసులో ఉన్నావా స్తుతించు, ప్రయాణంలో ఉన్నావా స్తుతించు, రక్త సంబంధికులతో ఉన్నావా స్తుతించు, అన్యులతో ఉన్నావా స్తుతించు. స్తుతి 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 స్తుతిని స్థితిని మార్చగలుగుతుంది. స్తుతిని పరిస్థితి యావత్తు కూడా తల్ల క్రిందులుగా చేసేస్తుంది. స్తుతిలో ఉన్న శక్తి కనుక నువ్వు అనుభవపూర్వకంగా ఎరిగినట్లయితే నువ్వు స్తుతించకుండా ఉండలేవు. ఎవడు నిన్ను స్తుతించకుండా ఆపలేడు. అందుకని యోబు అన్ని విషయాల్లో స్తుతించాడు కాబట్టి అతన్ని దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్. నీకు గనక రెండంతల ఆశీర్వాదం కావాలంటే ఖచ్చితంగా యోబు చేసిందే నువ్వు చేయాలి. కష్టమైన, నష్టమైన, ఆశీర్వాదమైన, కరువైనా, కన్నీళ్ళైనా, వేదనైనా, కలిసి వచ్చినా, మొత్తం పోయినా నువ్వేం చేయాలా? స్తుతి నీకు ఆయుధం. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తుతి గనక నీకు అలవాటైతే నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో ద్వారాలు వాటికవే తెరుచుకుంటాయి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీ స్తుతి నిన్ను ఒక వ్యత్యాసమైన వ్యక్తిగా, ఆశీర్వదించబడిన వ్యక్తిగా మార్చేస్తుంది. కరువు కాలమందు, కరువు దేశంలో ఇస్సాకు పొలము వేయగా, విత్తనము వేయగా దేవుడు అతన్ని నూరంతలుగా ఆశీర్వదించెను. హల్లెలూయా. ఎందుకంటే ఏ పొలములో అతడు విత్తనం వేశాడో ఆ పొలములో ధ్యానము చేయగలిగిన మనసు కలిగిన వాడు. నీ ఇల్లు నూరంతలుగా ఆశీర్వదించబడాలి అంటే నీ ఇంట్లో ఉండాలా, అంతే, వేరే రహస్యమే లేదు. మన సంఘం నూరంతలుగా ఆశీర్వదించబడాలంటే సంఘమైన మనమంతా దేవుని ఏం చేయాలి? స్తుతించాలి, ధ్యానించాలి, వాక్యాన్ని గైకొనాలి.
నీ పొలము కూడా ఇస్సాకు పొలం వలె నూరంతలుగా పండాలంటే ఖచ్చితంగా ఆ పొలములో ఉండాలి, ప్రార్థన ఉండాలి, ధ్యానం ఉండాలి. నీ ఉద్యోగం ఆశీర్వదించబడాలంటే ఆ ఉద్యోగంలో కూడా ఉండాలి శంకర్, ధ్యానం, దేవునికి మహిమ, స్తుతి. నీ స్తుతి నిన్ను విస్తరింపజేస్తుంది, నీ సరిహద్దులను విశాలపరిచింది, నీ గుడారపు త్రాళ్లను పొడిగించింది, ప్రతికూలతలో కూడా ఫలింపచేస్తుంది. ఈ రహస్యం చాలా మందికి తెలియక సంఘాలకు వచ్చి నోళ్ళు మూసుకొని ముచ్చుల్లాగా ఉంటారు, స్తుతించరు. చేతులు ఎత్తమంటే ఎత్తరు. ఎవరైతే స్తుతిస్తారో చెప్పండి, వాళ్ళు దీవించబడతారు. ఎవరికైతే స్తుతించడం చేత కాదో వారి విషయంలో దేవుడు కూడా దీవించడానికి పెద్దగా ఆసక్తి చూపడం. దేవుని చేత దీవించబడిన ఎవరి జీవితాలైనా మీరు పరిశీలించండి, పరీక్షించండి. వారందరూ కూడా ఏ జీవితం కలిగి ఉన్నారు చెప్పండి? స్తుతి, స్తుతి, స్తుతి. నువ్వు స్తుతిస్తే ఆ స్తుతి ద్వారా నీ ఇంట్లోకి, నీ ఒంట్లోకి, మన సంఘంలోనికి, మీ పరిస్థితుల్లోనికి కృప దిగి వస్తుంది. ఆ కృప కార్యాలను జరిగిస్తుంది. ఈ రహస్యం ఈ రాత్రి కనుక నువ్వు పొందుకొని వెళ్ళినట్లయితే ఇది మొదలుకొని నువ్వు స్తుతించే మనస్సు నీకు అనుగ్రహించునుగాక. కొంతమంది కష్టాల్లో దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళ వైఖరి, వాళ్ళ తీరు, వాళ్ళ మాటలు, వాళ్ళ కన్నీరు, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ ప్రవర్తన చూస్తే ఎంత జాలేసిందో. అదే వాళ్ళకి అద్భుతం జరిగినప్పుడు, వారికి ఆశీర్వాదం ప్రారంభించబడినప్పుడు, వారికి ఆరోగ్యం వచ్చినప్పుడు దేవుడు కనబడరాళ్ళు. యేసు ప్రభు దగ్గరికి 10 మంది వచ్చారు. వాళ్ళందరూ ఎవరండి? కుష్ఠవ్యాధిగ్రస్తులు. దేవుడు వారిని ముట్టి పంపివేయగా వారి మార్గ మధ్యంలో వెళుతూ ఉండగానే వారి దేహాలన్నీ ఏమైపోయినాయి? పసిపిల్లల దేహాల వలె స్వస్థత పొందాయి. ఒకడు పరిగెత్తుకుంటా యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య అడిగిన మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? ఆ 90 ఎక్కడ? ఆ 9 మంది ఏరి? ఆ 90 అడిగినట్లుగా ఈ రాత్రి నిన్ను అడుగుతున్నాడు. నువ్వు దూరమయ్యావు, నిన్ను అడుగుతున్నాడు. అద్భుతం పొంది దూరమయ్యావు, నిన్ను అడుగుతున్నాడు. ఆశీర్వదించబడి దూరమయ్యావు, నిన్ను అడుగుతున్నాడు. మేలు పొంది దూరమయ్యావు, నిన్ను అడుగుతున్నాడు. నిన్ను వెతుకుతున్నాడు ఆయన. వచ్చినోడి గురించి సంతోషపడాలా, లేనోడి గురించి వెతకాలండి? యేసు ప్రభుకి వచ్చిన వ్యక్తి గురించి సంతోషం ఉంది, అట్ ద సేమ్ టైం రాని ఆ 9 మంది గురించి కూడా విచారం ఉంది. ఎక్కడ వాళ్ళేరి? మేలు పొందిన నీ నుంచి ప్రభు ఆశిస్తుంది ఆస్తులు, ఐశ్వర్యాలు కాదు, కానీ కృతజ్ఞత కలిగిన హృదయం. ఒక మంచి మనస్సాక్షితో నువ్వు దేవుని ఎదుట ప్రజలకి చెప్పే సాక్ష్యం. ప్రభుని స్తుతించకపోతే నిజంగా ఆయన మనసు ఎంత వేదన, ఎంత తల్లడిల్లిద్దు చూడండి. 9 మంది ఎదుర్కొన్నాడు ఆయన. ఏరాళ్ళు? చాలా జాగ్రత్త. నువ్వు దేవునికి దూరం అవుతున్నావంటే, స్తుతించలేని పరిస్థితుల్లో ప్రభు ఆయన నిన్ను వెతుకుతున్నాడు. ఎక్కడా? మేలు చేసిన వ్యక్తి ఎక్కడ? నా కుమార్తె ఎక్కడ? నా కుమారుడు ఎక్కడ? వెతుకుతున్నాడు. ప్రభు వెతుకుతుండగా కనబడలేనంత మరుగైన స్థితిలో ఉన్నావా? ప్రభు వెతకక మునుపే, అడగక మునుపే ఆయన ఎదుటికి వచ్చి సాక్ష్యం చెప్పగలిగే స్థితిలో ఉన్నావా? కొంతమంది ఆరంభంలో ఆశీర్వాదం పొందేదాకేనండి వాళ్ళ అరుపులు, కేకలు. వాళ్ళు ఆశీర్వదించబడిన తర్వాత ప్రభుని స్తుతించలేరు. దావీదు కుమారుడా కరుణించు అని అభ్యంతరాలను, సవాళ్ళను కూడా అధిగమించి కేకలు వేసి యేసు ప్రభు తన యొద్దకు వచ్చి అద్భుతం చేసేటట్లుగా స్తుతించిన ఆ గుడ్డివాడు లేదా గుడ్డివారు, దేవుడు తాకగా స్వస్థపరచబడగా వాళ్ళు మౌనం అయిపోలేదు, కానీ వారు యేసును వెంబడిస్తూ స్తుతించారట. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారికి అద్భుతం జరిగితే మౌనం అవలా.
కళ్ళు వచ్చినాయి కదా అని మళ్ళీ వెనుదిరగల. యేసు ప్రభువును వదిలిపెట్టేసి వాళ్ళు ప్రత్యేకంగా బ్రతకడానికి ఇష్టపడలేదు. మమ్మను స్వస్థపరిచిన దేవునితోనే మేము ఉంటామని యేసు ప్రభుని వెంబడించారంట, స్తుతిస్తూ వెంబడించారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మొదటి కేకలు ఏమయ్యాయి, మొదటి ఆర్తనాదాలు ఏమయ్యాయి, మొదటి విన్నపాలు ఏమయ్యాయి, మొదటి విజ్ఞాపన ఏమైంది, మొదటి కన్నీరు ఏమైంది, మొదటి బ్రతిమలాడేవే ఆ ప్రార్థనా జీవితం ఏమైంది. ఇప్పుడు అద్భుతం రాగానే మౌనం అయిపోయావు. చెక్ యువర్ మైండ్ అండ్ హార్ట్. నీ మనసుని, హృదయాన్ని పరీక్షించుకో. అద్భుతం జరగగానే మర్చిపోతావా దేవుడిని? తిరిగి ఆయన వద్దకు రా. కొంతమందికి దేవుడు అద్భుతం చేస్తే తిరిగి వాళ్ళు దేవుని కొరకు ఏదైనా చెయ్యాలన్న మనస్సు ఉండనే ఉండదండి. మొరటు మనుషులు ఉన్నారు. చెప్పండి, మనలో ఇంకొక మనసు ఉంది. ఏం మనసు అది? మొరటు మనస్సు. అదేంటి తెలుసా? దేవుడు అద్భుతం చేసినా దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలన్న తాపత్రయం ఉండదు వాళ్ళకి. జ్వరముతో బాధపడుతూ ఉంటే యేసు ప్రభు ఆ ఇంటి వారందరూ కూడా ఆ సమాచారాన్ని తెలియజేసినప్పుడు, ఆమెను ముట్టి స్వస్థపరిచినప్పుడు, యేసు ప్రభు ఎలాగానే టీవీ ఆన్ చేసుకొని మళ్ళీ కాలు మీద కాలేసుకొని సీరియళ్ళు సినిమాలు చూసిందా? వెంటనే యేసయ్యకి పరిచారం చేసిందట. స్తోత్రం చెబుతారా? ప్రైజ్ ది లార్డ్. నీకు స్వస్థత కలగగా నువ్వు ఎలా స్తుతించవచ్చో చెప్పునా? నువ్వు చేసే పరిచర్య ద్వారా. ప్రభు నన్ను ఇంత స్తుతించాడే, ఆయనే నాకు బలమే ఇవ్వకపోతే ఈ జ్వరము నన్ను వదిలిపెట్టి వెళ్ళదే, ఈ రోగము నన్ను వదిలిపెట్టి వెళ్ళదే, ఈ బలహీనత నన్ను వదిలిపెట్టి వెళ్ళదే. నేను ప్రభు కొరకు ఏం చేయకుండా రోగం వచ్చినప్పుడు అట్లాగే ఉండి, బలం పొందిన తర్వాత కూడా అట్లాగే ఉండి, దరిద్రం ఉన్నప్పుడు అట్లాగే ఉండి, ఆశీర్వదించబడిన తర్వాత కూడా అట్లాగే ఉండి, ఏమీ లేనప్పుడు అట్లాగే ఉండి, అన్నీ ఉన్నప్పుడు అట్లాగే ఉండి, అసమర్థునిగా ఉన్నప్పుడు అట్లాగే ఉండి, సామర్థ్యం కలిగినప్పుడు అలాగే ఉండి, కృప లేనప్పుడు అట్లాగే ఉండి, కృప కలిగినప్పుడు కూడా అట్లాగే ఉంటే దేవుడు చేసిన అద్భుతానికి ఏదైనా అర్థం ఉందా? అది ఆమె గ్రహించగలిగింది. స్తోత్రం చెప్పండి. ఆయనే నన్ను ముట్టకపోతే, బాగు చేయకపోతే నాకు రోగం పోయేది కాదు. రోగిష్టిగానే నేను బ్రతకాలి కదా. నేను రోగం వచ్చినప్పుడు అమ్మా అమ్మా అని మూలుగుతా, బాగుపడిన తర్వాత కూడా ఉంటే అట్లా? నో. నన్ను ఎవరైతే బాగు చేశారో ఆ దేవునికి నేను పరిచర్య చేయాలని యేసుకు పరిచర్య చేసిందట. స్తోత్రం చెప్పండి. మీరు లూకా సువార్త 4వ అధ్యాయం చదివితే అర్థమైంది. లూకా సువార్త 4వ అధ్యాయం 38, 39 వచనాలు చదువుతారా ఒకసారి? బాగుంటుంది, చదవండి. ఆయన సమాజ మందిరముల నుండి లేచి సీమోను ఇంటికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. ఆయన ఆమె చెంత నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగెను. స్తోత్రం చెబుతామా? చప్పలు కొడదామా? యేసయ్యకి చప్పకొన్నాయి. వెంటనే లేచి ఆమె యేసయ్యకి, యేసుతో ఉన్న వారికి ఏం చేసిందండి? ఉపచారం. దేవుడు ఇన్ని మేలు చేస్తూ ఉంటే సంఘంలో ఏదైనా పరిచర్య చేస్తున్నావా? దేవునికి ఏదైనా పరిచర్య చేస్తున్నావా? దేవుని సంఘానికి ఏదైనా ఉపయుక్తమైన పాత్రగా మలచబడ్డావా? దేవుని కొరకు ఏదైనా వాడబడుతున్నావా? నాకేం చేశాడండి అంటే, అన్నకి ఏం చేశాడని దేవుడు జీవితాంతం పెళ్ళి లేకుండా ఏకాంగురాలుగా ఉంటూ దేవుని మందిరంలో పడి ఉపవాసములతో విజ్ఞాపనలతో దేవునికి సేవ చేసింది. ఇశ్రాయేలీల విమోచన కొరకు నిరీక్షించింది. ఆమెకి ఏమీ చేయలేదు దేవుడు అనుకుందాం. భర్త కూడా లేడు, కానీ ఆమె ఏం చేస్తుంది? పరిచర్య చేస్తుంది. కనీసం మేలు చేయకపోతే నువ్వు చేసే సంగతి అన్న అంత సమర్పణ నీకు లేకపోయినా, కనీసం పేతురు అత్తగారికి ఉన్నంత సమర్పణ ఉండడం లేదా? కనీసం ఆయన మేలు చేసినప్పుడన్నా పరిచర్య చేయకపోతే ఎట్లండి? నేను ఆశీర్వదించినప్పుడైనా ప్రభుని ఆరాధించకపోతే ఎట్లా? నేను బాగు చేసినప్పుడు కూడా నువ్వు దేవుని సన్నిధిలో బలమైన సాక్షిగా ఉండకపోతే ఎట్లా? ఎందుకు దేవుడు అద్భుతాలు చేస్తుంది? ఎందుకు దేవుడు నీకు మేలు చేస్తుంది? ఎందుకని నిన్ను ఆశీర్వదిస్తుంది? నువ్వు ప్రభువుకి తిరిగి ఉపచర్య చేయాలని, పరిచర్య చేయాలని, సహకరించాలని
ఆయన పనిలో నువ్వు పాల్గొనాలని, ఆయన పరిచర్యలో నువ్వు తోడ్పడాలని. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్త. దేవుడు కనుక నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచితే, నువ్వు దేవుడిని కనపరచకుండా మౌనంగా ఉంటే, గర్విస్తే, నీ సింహాసనమును దేవుడు తీసేస్తాడు, నీ కిరీటాన్ని దేవుడు తీసేస్తాడు, నీ స్థితిని దేవుడు మార్చేస్తాడు. మన దేవునికి దీనులను పెంట కుప్ప మీద ఉన్న వారిని సింహాసనాలు ఎక్కించడం తెలుసు. సింహాసనము మీద కూర్చున్న వారిని గడ్డి మేపించడం కూడా తెలుసు. ఆయనకి రెండు తెలుసు. పెంట కుప్ప మీద ఉన్న వారిని, చెప్పండి, సింహాసనం మీద ఎక్కించడం తెలుసు. సింహాసనం మీద ఉన్న వాళ్ళని కూడా పడద్రోసి పశువు మనసు ఇచ్చి గడ్డి మేపించేటువంటి శక్తి కూడా కలిగిన దేవుడు. ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తి కలిగిన వాడు, సార్వభౌమాధికారి. హి కెన్ డూ ఆల్ థింగ్స్. అపోస్తల కార్యంలో చదవండి ఒకసారి, 12వ అధ్యాయం. అపోస్తల కార్యంలో 12వ అధ్యాయం తీయండి ఒకసారి, 21 చదువు. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా, జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని సింహాసనమందున దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తిని గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. చూసారా, ఇక్కడ హేరోదు కనపడుతున్నాడు. రాజవస్త్రాన్ని వేసుకున్నాడు, న్యాయపీఠం మీద కూర్చున్నాడు, టీవీగా ఉపన్యాసం ఇస్తున్నాడు. ఆయన ఉపన్యాసం విన్న ప్రజలు ఏమన్నారు తెలుసా? ఇది దేవుని స్వరమే కానీ వేరొకటి కాదు. ఒకవేళ హేరోదు ఈ విధంగా చేస్తే అతని ముందుగతి బాగుండేది. నా స్వరమైనా, నా మాటలైనా, నా ఉపన్యాసమైనా, అందులో ఉన్న ప్రజ్ఞైనా నా దేవుడే ఇచ్చింది, దేవుడికే మహిమ కలుగునుగాక అంటే అతని స్థితి బాగుండేది. అతడు మహిమ పరచనందున ప్రజలు అతన్ని పొగిడినప్పుడట దేవునికి మహిమను ఆపాదించలేదట, ఇది దేవుని దయ అని చెప్పలేదట, నేనే పాటోడిని అని అనలేదట, మహిమ పరచలేదట. అందుకనే దేవుడు అతనినే మొత్తినందున వెంటనే పురుగులు పడి ప్రాణము విడిచెను. దేవుడు నీకు తలాంతులు ఇచ్చాడా? వరాలు ఇచ్చాడా? పరిచర్యనిచ్చాడా? ఉద్యోగం ఇచ్చాడా? ఆశీర్వదించాడా? ఖచ్చితంగా మనుష్యులు నిన్ను గణపరుస్తారు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుష్యులు నిన్ను కొనియాడినప్పుడు నీకు శ్రమ. ఎందుకు శ్రమ అంటే, మనుష్యులు కొనియాడినప్పుడు నిలబడే వాళ్ళ కంటే పడిపోయే వాళ్ళు ఎక్కువ. మనుషులు గణపరిచినప్పుడు నిలబడే వాళ్ళ కంటే పడిపోయే వాళ్ళు ఎక్కువ. మనుషులు ప్రశంసించినప్పుడు నిలబడే వాళ్ళు తక్కువ, పతనమయ్యే వాళ్ళు ఎక్కువ. అందుకనే యేసయ్య చెప్తున్నాడు, మనుష్యులు నిన్ను కొనియాడినప్పుడు నీకు శ్రమ. చాలా జాగ్రత్త. దేనిని బట్టైనా నిన్ను పొగుడుతున్నారు ప్రజలు. నీ జీవితానికి నువ్వు ఒక ప్రభువుగా ఉండకుండా ఉందువుగాక. వాడి జీవితానికి ఆడే ప్రభు, వాడి మీద దేవుడు ప్రభు కాదన్నట్టుగా ప్రవర్తించాడు, సంఘానికి వ్యతిరేకంగా పనిచేశాడు, అప్పటికే యాకోబును చంపించాడు, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న అపోస్తలుని అభ్యంతరపరుస్తూ ఉన్నాడు, ప్రజల్ని ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నాడు. ప్రజలు కొనియాడినప్పుడు దేవుణ్ణి మహిమపరచడానికి ఇష్టపడలేదు. దేవుడు మనకు కొన్ని అవకాశాలు ఇస్తాడు. ఏం అవకాశాలు తెలుసా? ఆయనను మహిమపరిచే ఏ అవకాశాలు? ఆయన మహిమపరిచే అవకాశాలు ఇస్తాడు. నువ్వు ఆయన మహిమపరిచే అవకాశాలని అందిపుచ్చుకొని స్తుతించగలిగావా? ఈ భూమి మీద నిన్ను మించిన ధన్యురాలు ధన్యుడు లేడు. దేవుడిచ్చిన అవకాశాన్ని కోల్పోయి
నువ్వు తర్వాత ఏడ్చినా, గగ్గోలు పెట్టినా, కన్నీరు విడిచినా, ప్రార్థనలు చేసినా వినడో. దేవుడంటే ఆశామాషి అనుకుంటున్నావా? లెక్కలేదనుకుంటున్నావా? ఎవరు దేవుడు? ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. మన మాటలు ఎట్లా ఉండాలంట? తక్కువగా అంటే అర్థం ఏంటి? మన గురించి తక్కువగాను, ఎవరి గురించి ఎక్కువగా చెప్పాలి? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈడొక్క మాటన్నా దేవునికి స్తుతి చెల్లించాడా? అంటే ఈడి దృష్టికి ఈడు గొప్పోడు. స్తుతించడం, హెచ్చించడం, గణపరచడం, నాకు ఆయనేనయ్యా దిక్కు అంటే ఇష్టం లేదు. గుర్తుపెట్టుకొని ఈ జీవితానికి నువ్వు దేవునిగా ఉన్నావేమో. యోసేపు విషయమై అన్నలు భయపడతా ఉన్నారు. తమ్ముడా, తెలుసో తెలియకో చేసావురా, మమ్మల్ని క్షమించురా. యోసేపు అన్నాడు, నేనేమైనా దేవుణ్ణా? దేవుని స్థానమందు ఉన్నానా? భయపడద్దు, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎందుకు భయపడుతున్నారు? యా మై గాడ్, నేను దేవుణ్ణా? ఆయనే లేకపోతే నేను ఎవరినయ్యా? నాకు విలువేదయ్యా? ఎక్కడుండయ్యా? నేను దేవుడిని చూసినట్టు చెప్తున్నారంటే, నన్ను దేవునికి భయపడినట్టు భయపడుతున్నారంటే. మీరు నాకు అన్నలో, నేను మీకు తమ్ముడిని. భయపడద్దు, నేను మిమ్మల్ని పోషిస్తాను, మీ పిల్లలను పోషిస్తానని సాత్వికంగా మంచి మనసుతో ప్రేమ కలిగి మాట్లాడాడు. అందుకనే యోసేపు గురించి కూడా ఈ రోజు వరకు మనం మాట్లాడుకుంటున్నాం. అందుకనే అతడు ఫలించడి కొమ్మగా మార్చబడ్డాడు. అందుకనే ఐగుప్తుకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. అందుకనే అతని పేరు ఇప్పటికీ కూడా చిరస్థాయిగా చరిత్రలో, బైబిల్లోనే కాదు చరిత్రలో కూడా ఉంది. యాకోబు కూడా ఇదే మాట అన్నాడు, నేనేమన్నా దేవుణ్ణా? పిల్లలు ఇవ్వాలన్నా, ఇవ్వకుండా ఉండాలన్నా దేవుడే చేసేది. అందుకని యాకోబు కూడా దీవించబడ్డాడు. దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు ఆయన మహిమపరచలేని పరిస్థితిలో ఉన్నావా? సమయం మించిన తర్వాత నువ్వు మహిమపరచాలని కోరుకున్నా నీకు దొరకదు అవకాశం. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకో, ఆశీర్వదించబడతావు. మహిమపరచు. దానియేలు ఒంటరి ప్రార్థనని శత్రువులు చూసినప్పుడు ఆ శత్రువులు రిపోర్ట్ ఇస్తున్నారు. ఏమనో తెలుసా? దానియేలు దేవుణ్ణి స్తుతించుచు, బ్రతిమిలాడుచు. దేవుణ్ణి ఏం చేస్తాడు? అయ్యా ప్రభువా, దేవా అని ఒక పక్కన స్తుతిస్తానే ఉన్నాడు. చెప్పండి, తన అవసరతల కొరకు అడుక్కుంటున్నాడు, బతిలాడుకుంటున్నాడు. నీకు సమయం ఇచ్చి ఉండగానే బ్రతిమలాడటం నేర్చుకో, గణపరచడం నేర్చుకో, స్తుతించడం నేర్చుకో, ఆరాధించడం నేర్చుకో, ప్రభుని గణపరచడం నేర్చుకో, మహింపరచడం నేర్చుకో, కొనియాడడం నేర్చుకో. సిగ్గుపడద్దు. దావీదు తనల్ని హీనపరుస్తున్న భార్య ఎదుట, మేకాలు ఎదుట కూడా రాజవస్త్రమును విడిచి ఒక ఎఫోదును ధరించుకొని తన స్థితికి కారణమైన దేవుణ్ణి పరిపూర్ణమైన హృదయంతో, మంచి మనస్సాక్షితో, నేలమట్టుకు తగ్గించుకున్న దీనమైన హృదయముతో ప్రభుని స్తుతించాడు, ఆరాధించాడు, గణపరిచాడు, గొప్ప చేశాడు. దావీదుకు తెలుసు, ఆయనే గనక లేకపోతే నాకు రాజ్యం ఎక్కడిది? ఆయనే గనక లేకపోతే నాకు సింహాసనం ఎక్కడిది? ఆయనే గనక లేకపోతే ఈ ప్రజలు నాకు అప్పగించబడేవారా? ఆయనే గనక లేకపోతే ఈ మహర్దశ నాకు పట్టేదా? ఆయనే గనక లేకపోతే ఈ కృప నన్ను వరించేదా? నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఆయనే కదా కారణం. ఆయన గణపరచకుండా, ఆయన మహిమపరచకుండా, ఆయన కొనియాడకుండా, ఆయన స్తుతించకుండా, ఆయన ఆరాధించకుండా నేను ఉండలేను. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎంతమంది నన్ను హీనపరిచినా ప్రభుని ఆరాధించకుండా ఉండలేను అన్నాడు. అతడు శాఖోపశాఖలుగా విస్తరించాడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ప్రభువును గణపరిచినటువంటి దావీదు యేసుక్రీస్తు వంశావళిలో పితరుడిగా నిలబడ్డాడు. ప్రభువుని గణపరచని మేకాలు గొడ్రాలై గర్భము మూయబడింది. నువ్వు స్తుతించావా? గాడ్ కెన్ ఓపెన్ డోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఆశీర్వాదపు ద్వారాలు ఆయన తెరవగలుగుతాడు. నీ నోరు మూయబడితే చెప్పండి, నీ ఆశీర్వాదం కూడా మూయబడుతుంది.
నీ నోరు తెరవబడితే, నీ హృదయం తెరవబడితే దీవెనలు కూడా ఏమవుతాయి? తెరవబడతాయి. మేఘాలు గర్భమే కాదు, నీ జీవితంలో ఏది కూడా మూయబడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నీకు హీన మనసు పోయి దేవుడిని ఆరాధించగలిగిన దీన మనసు వచ్చును గాక. స్తోత్రం. హీన మనసు పోయి ఏ మనసు రావాలా? దీన మనసు. హీన మనసు అంటే చీ చీ అనుకోవటమే కాదు, నువ్వు స్తుతించని మనసు ఏదైతే ఉందో అది నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని హీనపరుస్తున్నావని అర్థం. ఒక రాజకీయ నాయకుడు అతని నాయకుడిని వెనకేసుకొని వస్తాడు, అతన్ని శ్లాఘిస్తాడు, పొగుడుతాడు, చప్పట్లు కొడతాడు, ఏలలేస్తాడు, గోల చేస్తాడు. ఎందుకు? అతడు అతన్ని ఘనపరుస్తున్నాడు. ప్రత్యర్థి అయితే హీనపరుస్తాడు. నువ్వు ప్రత్యర్థివా? ప్రభువు యొక్క ఆరాధకున్నవా? దేవుని సన్నిధిలో నువ్వు మౌనంగా ఉంటే హీనపరుస్తున్నట్టు కదా లెక్క. స్వేచ్ఛగా ఆరాధించో, లేకపోతే నీ బ్రతుకు మార్చుకో. ఎవడైనా దేవుని మందిరంలోకి వచ్చి స్తుతించలేకపోతున్నాడంటే నేను చెప్పగలను ఒక దైవజనుడిగా, నీ హృదయం బాగోలేదు, నీ జీవితం బాగోలేదు. ఇంకా నువ్వు ఎక్కడో సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీ బ్రతుకు ప్రజలకు తెలుసు, అందుకని వాళ్ళ ఎదుట నువ్వు కనపరచలేకపోతున్నావు. అందుకని నువ్వు ప్రభు ఎదుట, ప్రజల ఎదుట నిర్దోషంగా ఉండినట్లయితే చెప్పండి, ప్రజల ఎదుట స్తుతించగలవు. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు ఎదుట కూడా బ్రతుకు మార్చుకో. స్తుతించలేనప్పుడు బ్రతుకు మార్చుకో. స్తుతించకుండా ఉండమాక. ప్రజల ఎదుట తన జీవితం నిష్పక్షపాతంగా, నిర్దోషంగా, పరిశుద్ధంగా ఉంది కాబట్టి ప్రజల ఎదుట దావీదు స్తుతించడానికి భయపడలేదు. నువ్వు ప్రజల ఎదుట స్తుతించడానికి భయపడుతున్నావంటే ఎక్కడో నీకు అపవిత్రత ఉంది, ఎక్కడో లోపం ఉంది, నీ భక్తి జీవితంలో ఎక్కడో నువ్వు సరి చేసుకోవాల్సింది ఉంది. నీ భాగవతం అంతా ప్రజలకు తెలిసిన పరిస్థితి ఉంది. అందుకని ప్రజల ఎదుట స్తుతించలేకపోతున్నావు. బ్రతుకు మార్చుకో. సింపుల్. స్తుతించకుండా ఉండటం కంటే పశ్చాత్తాపడి బ్రతుకు మార్చుకోవటం చాలా ఉత్తమమైన పని. నోరు మూసుకోవాక. ఏ ప్రజలు ఎదుటైతే నీవు దేవుడిని ఘనహీనపరిచావో, నీ బ్రతుకు సరిగ్గా లేదో అదే ప్రజల ఎదుట నీ బ్రతుకును మార్చుకోగలిగితే నువ్వెవరిని లెక్క చేయవు, స్తుతిస్తూనే ఉంటావు. ఒక గుడ్డోడుకున్న దర్శనం కూడా నీకు లేకపోతే ఎట్లా అండి? పరిశీలి శాస్త్రులు వచ్చి గుడ్డివాడిని ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ ఒక రకంగా ఛిద్రవధ చేస్తూ ఉంటే అతడు వాళ్ళ ఛిద్రవధను తట్టుకోలేక యేసు ప్రభుని ఘనపరిచాడు తన జీవితం ద్వారా. స్తోత్రం చెబుతారా? స్తోత్రం చెబుతారా? ఆయన ప్రభువుగా ఒప్పుకున్నాడు. ప్రభుని స్తుతించడానికి నీకు ఇచ్చిన సమయాన్ని కనుక నువ్వు వాడుకోకపోతే ఒక దినము సమయం అయిపోద్ది. తర్వాత ఇక నీ స్తుతులకు విలువ లేదు, స్తోత్రాలకు విలువ లేదు, పాటలకు విలువ లేదు, ప్రార్థనలకు విలువ లేదు. సమయం ఉండగానే దేవుడు తనిచ్చిన జ్యేష్ఠత్వాన్ని బట్టి దేవుడిని మహిమపరచకుండా అతడు దాన్ని తృణీకరించాడు. అదే జ్యేష్ఠత్వాన్ని ఇన్ టైంలో సమయం ఉండగానే యాకోబు ప్రేమించాడు. దేవుడిచ్చిన దాన్ని ఒకడేమో తృణీకరిస్తున్నాడు, అదే దానికోసం ఒకడేమో ఆశ కలిగి ఉన్నాడు. యాకోబు మోసగాడే, కుయుక్తిపరుడే. తల్లి గర్భంలో ఉండగానే అన్న మడిమను పట్టుకొని తనే ముందుకు రావాలని అనుకున్నవాడే. కానీ అతనికున్న ఆశ చూడండి, నా యేసయ్యను నేను మహిమపరచాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు గనక దేవుణ్ణి మహిమపరిచినట్లయితే ఆయన నిన్ను ఘనపరుస్తాడు. నన్ను ఘనపరచు వారిని ఎందుకు నీ జీవితంలో అవమానం? ఎందుకని నీ జీవితంలో ఇంకా అపవాది నిన్ను కృంగదీస్తా ఉన్నాడు? ఘనత లేదు ఎందుకని? ఆశీర్వాదం లేదు ఎందుకని? నువ్వు దేవుణ్ణి సరిగ్గా ఘనపరచనందున. యాకోబు ఘనపరిచాడు, అందుకని అతన్ని ఇశ్రాయేలుగా మార్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు నివసిస్తున్నటువంటి ఆ ప్రజలకు దేవుడు ఇచ్చిన దేశం పేరు ఇశ్రాయేల్ దేశం. స్తోత్రం చెప్పండి. నిజంగా దేవుడు యాకోబుని ఎంత ప్రేమిస్తే ఆ దేశానికి యాకోబు పేరు పెడతాడు. అబ్రహాం పేరు పెట్టాడా? ఇస్సాకు పేరు పెట్టాడా? ఎందుకని యాకోబు పేరు పెట్టాడు? దేవుడిచ్చిన దాన్ని ఒకడు కాలదొక్కాడు, కాలదన్నాడు, తృణీకరించాడు, ద్వేషించాడు, హీనపరిచాడు, వద్దనుకున్నాడు. అది గుండెలు కత్తుకున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి హత్తుకుంటావా, తృణీకరిస్తావా?
తృణీకరించి దాని విలువ తెలిసిన తర్వాత, సమయం మించిపోయిన తర్వాత ఒక్క ఆశీర్వాదమైనా లేదా ప్రభు అని కన్నీళ్లు విడిచాడు, ప్రార్థన చేశాడు, బ్రతిమలాడాడు. ఒక్క దీవెన కూడా రాలేదు, పైగా శాపాలు వచ్చినాయి. ఎందుకు స్తుతించలేకపోతున్నావు? అపోస్తలుడైన పౌలు అంటాడు, కడుపు అన్నానికి, అన్నము కడుపుకి. దీన్ని బట్టి నేను ఒక మాట చెప్పనా, నోరు స్తుతించడానికి, నువ్వు స్తుతించకపోతే ఒక మాట నీకు చెల్లిద్ది. వారి కడుపే వారికి దేవుడైనప్పుడు, పూర్చేయండి, ఏమొచ్చింది? వారి కడుపు వారికి దేవుడైనప్పుడు, వాళ్ళ జీవితానికి వాళ్లే ప్రభు అయినప్పుడు, వాళ్ళ జీవితంలో ప్రభువుని గణపరచినప్పుడు, స్వయం కేంద్రీకృతంగా బ్రతికినప్పుడు, సెల్ఫ్ సెంటర్డ్గా స్వార్థపూరితంగా ప్రభువుకి సమయం ఇవ్వనప్పుడు, వారి కడుపు వారికి దేవుడైనప్పుడు నాశనం, వారి అంతము. కానీ దేవుడు నీకు దేవుడైనప్పుడు నీకు బలము, ప్రభావము, మహిమ, ఘనత. దావీదంటాడు, దేవా నా దేవుడవు నీవే, నేను వేకువనే వెతుకుతానయ్యా నీ బలమును ప్రభావమును చూడాలని. నువ్వు దేవుని బలాన్ని ఎరగాల, బలమైన కార్యాలు చేయాలనుకున్నావా? ఆయన దేవునిగా పెట్టుకుని ముందు ప్రభావము కలిగిన క్రైస్తవునిగా, శక్తి కలిగిన క్రైస్తవునిగా భక్తి చేయాలనుకున్నావా? ఆయనని ఎదురు పెట్టుకో, వెతుకు, దేవుని వెతుకో. వెండి నాణ్యాలు పోగొట్టుకున్న, ఒక వెండి నాణ్యం పోగొట్టుకున్న స్త్రీ వెతికినట్టుగా ఈ రాత్రి వెతకగలిగితే నీ కృప దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతా ఉన్నాడు. స్తోత్రం. ఇంతవరకు మీలో అనేకులు స్తుతించలేక కృపను కోల్పోయారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ యందు నాకున్న ధైర్యాన్ని బట్టి చెప్తున్నాను, మీరు కృప పొందుకొని వెళుతున్నారు, మీరు కృప పొందుకొని వెళుతున్నారు, మీరు మొదటి స్థితిని పొందుకొని వెళుతున్నారు, పోగొట్టుకున్న ఆశీర్వాదం పొందుకొని వెళుతున్నారు, దేవుణ్ణి కలిగి వెళ్ళబోతున్నారు. ప్రార్థన.